హాయ్ ఫ్రెండ్స్, మనము టీఎస్ టెట్లో భాగంగా సైకాలజీ శిశు వికాసం పెడగాజీ నుంచి సెకండ్ చాప్టర్ అభ్యసనం అనే చాప్టర్ అయితే చూస్తున్నాం కదా. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో సెకండ్ పార్ట్ అభ్యసనంను ప్రభావితం చేసే కారకాలు అనే టాపిక్ చూద్దాము. అనుభవం లేదా శిక్షణ అనేది అభ్యసకునిలో ప్రవర్తన మార్పుకి కారణం కావున అభ్యసనంను 1 అభ్యాసకుడి వ్యక్తిగత కారకాలు, 2 ఉపాధ్యాయ సంబంధిత కారకాలు, పరిసర కారకాలు ప్రభావితం చేస్తాయి. అభ్యసనాన్ని ఈ 3 ప్రభావితం చేస్తాయి. సో ఫస్ట్ వన్, అభ్యాసకుని వ్యక్తిగత కారకాలు ఏంటియో చూద్దాం. అభ్యాసకుని వ్యక్తిగత కారణాలతో శారీరక మానసిక అంశాలు ముఖ్యమైనవి. అభ్యాసకుని శారీరక అంశాలు: అభ్యాసకుని వయస్సు, పరిణతి, లింగభేదం, శారీరక ఆరోగ్యం, సాధారణ రోగాలు కూడా అభ్యసనంను ప్రభావితం చేస్తాయి. అలాగే మానసిక అంశాలు ఏంటో చూద్దాము. అభ్యాసకుని అంతర్గత సామర్థ్యాలు, శక్తులు, ప్రజ్ఞాపాఠవాలు, అభిరుచులు, సహజ సామర్థ్యాలు, అవధానం, కాంక్ష స్థాయి, ప్రేరణ, సాధనా ప్రేరణ అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి. సో సమర్థవంతమైన అభ్యసనానికి అవధానం అనేది చాలా ముఖ్యం. ఏం ముఖ్యమో అవధానం. అవధానం అంటే ఏంటిది? ఒక వ్యక్తి తన చేతనత్వంను ఒక విషయం పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ, సమస్య మీద కానీ కేంద్రీకృతం చేసి గ్రహించేందుకు వీలుగా ఏర్పడే మానసిక ప్రక్రియ. అంటే అవధానం అంటే మనం అది తప్పకుండా చేయాలనేది ఒక కేంద్రీకృతంగా చేసుకొని అలా చేయడం అన్నమాట. మనం మానసికంగా బలంగా తయారవడం. నెక్స్ట్ ప్రేరణ. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియే ప్రేరణ లేదా ఉన్ముఖీకరణ. ప్రేరణ అన్న ఉన్ముఖీకరణ అన్న ఒకటే. సో ప్రేరణలు అంతర్గత, బహిర్గత ప్రేరణలని 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ అంతర్గత ప్రేరణ తనకు తానుగా తన తృప్తి, ఆనందం కోసం అభ్యసించడానికి దోహదం చేస్తుంది. మరియు బహిర్గత ప్రేరణ ఇతరుల మెప్పు పొందడానికి, బహుమతుల కొరకు అభ్యసించడానికి అభ్యాసకునికి దోహదపడుతుంది. సో ఇందులో కాంక్ష స్థాయిలు చూద్దాము. ఇవి పుట్టుకతో రావు. వ్యక్తికి వివిధ స్థాయిలలో, పరిస్థితులలో ఆకాంక్షలు అనేటివి ఏర్పడతాయి. వీటిని సాధించడానికి ప్రేరణలు అనేటివి కలుగుతాయి. సో ఈ ప్రేరణే అభ్యాసకుడు అభ్యసనాన్ని సమర్థవంతంగా జరిపేలా ప్రేరేపిస్తుంది. గమ్యాలను సాధించటం వలన కలిగిన సంతృప్తి వ్యక్తిని మళ్ళీ ఉన్నత ప్రమాణాలను సాధించటానికి ప్రేరణ కలిగిస్తుంది అని మాక్లీలాండ్ అట్కిన్సన్ అనే శాస్త్రవేత్తలు చెప్పారు కాంక్ష స్థాయిల గురించి. ఓకే, సాధన ప్రేరణ చూద్దాము. ఉన్నత లక్ష్యాలను, ప్రమాణాలను సాధించాలి అనే దిశ వైపు ప్రయాణం చేసే మానసిక స్థితే సాధన ప్రేరణ. ఉపాధ్యాయులు విద్యార్థులలో సాధన ప్రేరణను కలిగించినప్పుడు విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సో ఇప్పుడు అభ్యసన సంసిద్ధత చూద్దాము. అభ్యాసకునికి అభ్యసించాలి అనే సంసిద్ధత, దృఢ సంకల్పం ఉన్నప్పుడే అభ్యసనం అనేది వేగవంతంగా జరుగుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. సో అభ్యసన శైలులు చూద్దాము. ప్రతి అభ్యాసకుడికి తనకంటూ నేర్చుకునే ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అభ్యసన శైలి పిల్లల్లో జ్ఞానాత్మక, భావాత్మక, మానసిక, భౌతిక అవసరాలను ప్రతిబింబిస్తుంది. ఇది గిల్గాడ్ చెప్పాడు. అభ్యాసకులు అభ్యసనాన్ని జరిపేటప్పుడు ఏ ఇంద్రియ లేదా జ్ఞానేంద్రియాలను ఎక్కువగా ఉపయోగిస్తారు అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని పిల్లలను 3 రకాలుగా గుర్తిస్తారట. అవి ఏంటో చూద్దాము. ఏ వచ్చేసి దృశ్య అభ్యాసకులు, శ్రవణ అభ్యాసకులు, అలాగే శారీరక స్పర్శాత్మక సంబంధిత అభ్యాసకులు. సో దృశ్య అభ్యాసకులు చూద్దాము. అభ్యాసకులు కంటితో చూసి చదవడం, రాయడం, గీయడం లాంటి కృత్యాల ద్వారా అభ్యసించడానికి ఇష్టపడతారు. సో ఉదాహరణ నోట్స్ రాయడము, ప్రశ్నలకు జవాబులు తయారు చేయడము, చిత్రాలు, గ్రాఫులు, చార్టులు, ఫోటోలు, టీవీ, రేడియో క్లిప్పింగ్లను చూసి సులభంగా అభ్యసనం చేయగల విద్యార్థులు. వారిని ఏమంటారు? దృశ్య అభ్యాసకులు అంటారు. నెక్స్ట్ శ్రవణ అభ్యాసకులు.
వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, చర్చించడం ద్వారా అభ్యసనను జరపడానికి ఇష్టపడతారు వాళ్ళు. సో ఎగ్జాంపుల్ ఏంటిది? ఉపన్యాసాలు, ఆడియోలు, పాటలు వినడం, రేడియో కార్యక్రమాలు వినడము ద్వారా సులభంగా అభ్యసించగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి శారీరక స్పర్శాత్మక సంబంధిత అభ్యాసకులు. తమ శరీరాన్ని లేదా శారీరక భాగాలను కదిలించడం ద్వారా ఏర్పడే సంవేదనలను ఉపయోగించి విషయ జ్ఞానంను గ్రహించగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వీటికి ఉదాహరణ ఏంటంటే ఆటలు ఆడటం, కృత్యాలు, ప్రయోగాలు చేయటం, గీయటం, నటించటం, అభినయించటం, నాట్యం చేయడం వంటి శారీరక కదలికల ద్వారా అభ్యసించగల విద్యార్థులు అభ్యాసకులు. ఇందులో పిల్లల నేపథ్యం అనేది చూద్దాం మనము. పిల్లల నేపథ్యము అభ్యసనం జరపటంలో పిల్లల నేపథ్యం కూడా పాత్ర వహిస్తుంది. పిల్లల నేపథ్య అంశాలు ధనిక, పేద, కులమత, వృత్తి పరవర్గాలు, గ్రామీణ, పట్టణ, మురికి వాడల ప్రాంతాలు, అక్షరాస్యత, నిరక్షరాస్యత కుటుంబాలు, అలాగే విచ్ఛిన్న కుటుంబాలు, తల్లి తండ్రి ఇద్దరు లేని కుటుంబాలు, ప్రత్యామ్నాయ పాఠశాలలు, శారీరక మానసిక వైకల్య కారణాలు అభ్యసనంను ప్రభావితం చేసే కారకాలు. ఓకేనా. ఈ నేపథ్యాలను గుర్తించకుండా పాఠశాలలో అందరికీ ఒకే విధమైన బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టడం వల్ల పిల్లల్లో అభ్యసన సమస్యలు ఎదురవుతాయి. సో పిల్లల నేపథ్యాలు వారి సర్దుబాటు సమస్యలకి కారణమవుతాయి. అవి భాషాపరమైన సమస్యలు, పౌష్టికాహార లోపము, అభద్రతా భావము, ప్రవర్తన సమస్యలు, ఆత్మవిశ్వాసం లేకపోవటము, ఆత్మన్యూన్యత భావాలను కలిగి ఉండటం మొదలైనవి. సో పైన చెప్పిన పిల్లలు వారి నేపథ్యాలు, వాటి వల్ల ఎదురయ్యే సర్దుబాటు సమస్యలు తెలుసుకొని ఉపాధ్యాయులు పిల్లల అభ్యసనానికి దోహదపడే బోధన అభ్యసన ప్రక్రియలను కల్పించాలి. సో ఫ్రెండ్స్ ఇవి కొంచెం సోదిలాగా అనిపించవచ్చు కానీ ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేసివి సో చూసి నేర్చుకోండి. ఉపాధ్యాయ సంబంధిత కారకాలు. బోధనాభ్యసన ప్రక్రియలో ఒకవైపు విద్యార్థి ఉంటే రెండో వైపు ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన కృత్యాలలో విద్యార్థికి తోడుగా మార్గదర్శకుడిగా ఉండాలి. అలాగే ఉపాధ్యాయుడి ప్రవర్తన, మూర్తిమత్వం, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఉపాధ్యాయుడి మానసిక ఆరోగ్యం అభ్యసన ప్రక్రియను ప్రభావితం చేసే అతి ముఖ్య కారకాలు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అభ్యసనం యొక్క పరిసర కారకాలు. విద్యార్థుల అభ్యసనంను ప్రభావితం చేసే అతి ముఖ్య కారకము అభ్యసన పరిసరాలు. ఓకేనా. పాఠశాల బయట ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా సహజ పరిసరాలలో సమర్థంగా అభ్యసించగల విద్యార్థి పాఠశాలలో స్వేచ్ఛ లేని వాతావరణంలో అభ్యసనం సరిగా జరపలేక పోవుటకు కారణం స్వేచ్ఛాయుత పరిసరం లేకపోవడమే. కావున పాఠశాలలో సహజ అభ్యసన పరిస్థితులను కల్పించాలి. పుట్టుకతో వచ్చే పిల్లల అంతర్గత శక్తులు గుర్తించటము, పరిశీలించటం, పోల్చటం, ప్రశ్నించటం, భేదాలను గుర్తించటం మొదలైన వాటిని ఉపయోగించుకునే సహజ అభ్యసన పరిసరాలను కల్పించినప్పుడు పిల్లల్లో సమర్థవంతమైన అభ్యసనం అనేది జరుగుతుంది. పై అంశాలే కాకుండా పాఠశాలలో పిల్లల మధ్య, పిల్లలు ఉపాధ్యాయుల మధ్య ఉండే సాంఘిక ఉద్వేగ వాతావరణం, పాఠశాలలో లభించే బోధనాభ్యసన సామాగ్రి వినియోగించే పద్ధతి, తరగతి గదుల నిర్మాణం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడా వస్తువుల వినియోగం, మరుగుదొడ్ల వస్తువులు, మధ్యాహ్న భోజన పథకం మొదలైనవి విద్యార్థుల అభ్యసనంను ప్రభావితం చేసే ఇతర కారకాలు. ఇవేంటివి? పరిసర కారకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మనము ప్రీవియస్ బిట్స్ చూద్దాము ఈ టాపిక్ నుంచి. సో ఫస్ట్ వన్, అభ్యసనంను ప్రభావితం చేయు ఉపాధ్యాయునికి సంబంధించిన కారకం ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సబ్జెక్టులోని ప్రావీణ్యత. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అభ్యాసకుడి యొక్క అభ్యసనంను ప్రభావితం చేయు కారకాలు ఏవని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 పై వన్ని. అభ్యాసకుని శారీరక మానసిక ఆరోగ్యము, ఆకాంక్ష స్థాయి మరియు సాధన ప్రేరణ, సంసిద్ధత మరియు సంకల్ప సిద్ధి మనం చూసాం కదా ఇప్పటిదాకా అవి. నెక్స్ట్, తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేయు బహిర్గత కారకాలు ఏవని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంస్కృతి మరియు శిక్షణ.
బహిర్గత కారకాలు. నెక్స్ట్ క్వశ్చన్ 4, అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించవలన క్రింది వానిలో దేనిని తొలగించాలి? ఆన్సర్ ఆప్షన్ 2, సహచరులతో విపరీతమైన పోటీ అనేది తొలగించాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞాత్మక కృత్యంగా చెప్పింది. ఏంటిది? ఆప్షన్ 1, అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగాను సమానులుగా ఉన్న బాలికల సమూహంలో బాలికలలో అభ్యసనం అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం ఏంటిదని అడుగుతున్నాడు. ఆప్షన్ 1, వ్యక్తిగత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఒకటి అభ్యసనాన్ని పెంపొందిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, నేర్చుకోవడం కోసం అభ్యసనము. రిపీటెడ్ బిట్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేర్చుకోండి తప్పకుండా. క్వశ్చన్ నెంబర్ 4, సాధారణంగా అభ్యసనం మదింపు జరుపు బోధన స్థాయి. ఆప్షన్ 2, పోస్ట్ యాక్టివ్ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన ఫలితం క్రింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది? ఆప్షన్ 1, అభ్యసకుడు, అభ్యసన సామాగ్రి, అభ్యసన ప్రక్రియ, అలాగే ఉపాధ్యాయుడు. నెక్స్ట్, సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం. ఆప్షన్ 2, వ్యక్తిగత. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత పాఠశాలల విద్యార్థులలో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి. ఆప్షన్ 2, అలవర్చవచ్చును. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాలు అనే టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాగా ప్రిపేర్ అవ్వండి. టెట్లో స్కోర్ ద్వారానే మనము డిఎస్సి అనేది సాధించగలుగుతాము. సో స్కోర్ ఎవరైతే తక్కువగా ఉందో వాళ్ళు ఎక్కువ స్కోర్ సాధించడానికి బాగా చదవాల్సిందే ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ ప్రిపరేషన్ అయితే అన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. అంటే ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే అన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.